రెడ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ ఏపీలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పిఠాపురంలో స్టిక్కర్స్ వార్ కాకరేపుతోంది. పవన్ పై అభిమానంతో ఫ్యాన్స్ కొత్త ట్రెండ్ ను సెట్ చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ పవన్ ఫ్యాన్స్ బైకులు, కార్లపై స్టిక్కర్స్ తో హల్చల్ చేశారు. ఇది కాస్త బాగా వైరల్ అయింది. దీంతో వైసీపీ అభిమానులు కూడా దానికి కౌంటర్ గా డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ స్టిక్కర్లు వేయించారు. బైకులు, కార్ నంబర్ ప్లేట్లపై స్టిక్కర్లతో హడావుడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు స్టిక్కర్ల రచ్చ వైరల్ గా మారింది. పిఠాపురంలో ఇప్పుడు ఏం నడుస్తోంది అంటే ఖచ్చితంగా స్టిక్కర్స్ వార్ నడుస్తోందని చెప్పొచ్చు. పిఠాపురం నుంచి మొదలైన ఈ స్టిక్కర్ వార్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు పాకింది. ఏకంగా వైసీపీ, టీడీపీ మధ్య నంబర్ ప్లేట్ యుద్ధానికి దారితీశాయి. పిఠాపురం ఎమ్మెల్యే 4వ పెళ్లాం తాలూకా బాబాయిన లేపినోడు తాలూకా అంటూ ఒకటి తర్వాత నంబర్ ప్లేట్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వివాదంతో నంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ డిమాండ్ మరింత పెరిగింది. పోటీలు పడి మరీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా బైక్ స్టిక్కర్స్ చేయించుకుంటున్నారు కార్యకర్తలు. ఈ స్టిక్కర్ వార్ కు సంబంధించిన అప్డేట్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, పిఠాపురం నుండి ఇటు స్టిక్కర్ వార్ అయితే స్టార్ట్ అయింది. ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు కూడా నిరాశపరచవు అనే చెప్పాలి. మొత్తంగా పిఠాపురం నుండి మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా ప్రెసెంట్ స్టిక్కర్ వార్ నడుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలంటే ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అవి వివాదాస్పదం కావచ్చు, లేకపోతే హాస్యాస్పదం కావచ్చు, లేకపోతే ఇలా అనేక రూపాల్లో జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రధానంగా మనం పిఠాపురం నుంచి నెంబర్ ప్లేట్లు స్లోగన్ యుద్ధం అనేది ప్రారంభమైందని చెప్పాలి. అంటే అది ఎంతవరకు వెళ్ళిందంటే రెండు పార్టీలు కూడా పోటాపోటీగా, అంటే ఇది ఒక చోట నుంచి మరో చోటకి చివరికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే మనం చూడొచ్చు, ఈ బైకుల పైన, ఆ నెంబర్ ప్లేట్స్ పైన డైరెక్ట్గా అంటే పిఠాపురం నుంచి ఇక్కడ ఈ స్లోగన్స్ యుద్ధం ప్రారంభమైంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది ఒక జనసేన కార్యకర్త ఆ నెంబర్ ప్లేట్ పైన మొదటగా ఈ యుద్ధానికి తెరతీశాడని చెప్పాలి. అక్కడ నుంచి అంటే దానికి ఆ నెంబర్ ప్లేట్ పైన పిఠాపురం ఎమ్మెల్యే అనేది ఆయన తాలూకా అని చెప్తూ, మరోవైపు జనసేనకు సంబంధించిన పార్టీ సింబల్ కానీ ఆ అక్షరాలు కానీ ఆ నెంబర్ ప్లేట్ పైన ఆయన లిఖించి ప్రారంభించిన యుద్ధం నెక్స్ట్ అక్కడ నుంచి అదే నియోజకవర్గంలోన అంటే వంగా గీత పవన్ కళ్యాణ్కి పోటీగా అక్కడ వైసీపీ నుంచి పోటీలో ఉంది. ఆవిడ పేరు తరపున అక్కడ ఉండే కార్యకర్తలు అక్కడ వైసీపీకి సంబంధించిన సింబల్స్తో పాటు పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత గారి తాలూకా అంటూ నెక్స్ట్ కౌంటర్గా స్టార్ట్ అయింది. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఏదైతే ఉందో, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న దాదాపు 175 నియోజకవర్గాల్లో పిఠాపురం అనేది ఒక ప్రత్యేకతతో మనకు కనిపిస్తుంది. ఎంత ప్రత్యేకత అంటే రాష్ట్రంలో అనేక అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, లేకపోతే సీఎం జగన్ కావచ్చు, ఇలా అనేక మంది పోటీ చేస్తున్న 175 నియోజకవర్గాల్లో పిఠాపురం అనేది అత్యంత కీలకంగా కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా ఒక సినీ గ్లామర్ కలిగిన పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో పాటు గత 2019 ఎన్నికల్లో ఆయన 2 చోట్ల ఓటమి చెందిన తర్వాత ఈ ఎన్నికల్లో ఆయన జయాపజయాలపైన పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి ఈ నెంబర్ ప్లేట్ యుద్ధం అనేది నిజంగానే యుద్ధం అనే చెప్పాలి. ఆ యుద్ధం అనేది ప్రారంభమైంది. అక్కడ నుంచి నెమ్మదిగా అంటే దాని నుంచి టీడీపీ కావచ్చు, మరోవైపు జనసేన కావచ్చు, దీన్ని ఓన్ చేసుకుంటూ దాన్ని ఎక్కడి వరకు వెళ్ళిందంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి పాకింది చివరికి రేపల్లె వరకు